పెట్రోల్ డీజిల్ ధరలను ఇష్టానుసారం పెంచుతూ కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య మండిపడ్డారు. ప్రజల నుంచి ట్యాక్స్ల రూపంలో డబ్బు దండుకోవడంతో ఉన్న ఆతృత ప్రజల కష్టాలను తీర్చడంలో లేదంటూ మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ ధరలు 100 రూపాయలకు చేరడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వెంటనే చమురు ధరలను నియంత్రించాలని, పేద ప్రజలపై భారం పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఐలయ్య. 2014లో క్రూడాయిల్ ధర, ప్రపంచ క్రూడాయిల్ ధర 108 రూపాయలు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 71 రూపాయకి లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు ఇవ్వడం జరిగింది. ఇవాళ క్రూడాయిల్ ధర 53 రూపాయలు ఉన్నా కానీ 100 రూపాయలు దాటింది. దీనికి మోడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైతులను నడ్డి విరిచే విధంగా నల్ల చట్టాలు తెచ్చి ఇలా సామాన్య ప్రజలు కూడా బండ్ల మీద పోకుండా వెహికల్ నడపలేని విధంగా 100 దాటడం సిగ్గుచేటుగా ఉంది. 7 సంవత్సరాలు దాటింది ఇవాళ అధికారంలోకి వచ్చి ఇంకా కూడా గత పాలకుల మీద నెట్టడం మీ చాతగాని తనమే. ఆ రోజు 2014లో 99,000 కోట్ల ఎక్సైజ్ సుంగం ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం 240 కోట్ల ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. దీనికి మీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రతి సామాన్య పౌరుడు ఇలా డీజిల్ పెట్రోల్ వాడలేకపోతున్నారు. ముఖ్యంగా రైతులు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి. లీటర్ డీజిల్ 100 రూపాయలు దాటిందంటే ఈ భారతదేశం ఎటువైపు పోతుంది? ప్రపంచ దేశాలు డీజిల్ పెట్రోల్ మీద ఆంక్షలు ఎత్తేసి సబ్సిడీలు ఇస్తుంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పాలకులను నిందించుకుంటా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విఫలమైనవి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ రైతులను కానీ ఇక్కడ మధ్యతరగతుల గారికి డీజిల్ పైన పెట్రోల్ పైన నియంత్రణ చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, కాంగ్రెసే కాబట్టి ఇలా మోడీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచ దేశాలకెల్లా భారతదేశం పెద్ద ధరలు పెంచుకుంటా, ఎక్కువ ధరలు పెంచుకుంటా, సుంకాలను కూడా ఎక్కువ విధించి ఇలా సామాన్య మానవుల మీద నడ్డి విరిచే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలు కాబట్టి ఏదైనా ఉంటే గత ప్రభుత్వాలను నెట్టడం, మీరు చేసిన నుండి అభివృద్ధి ఏందో చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మోడీ ప్రతిపక్షాల మీద నెట్టడం సమంజసం కాదు.